అనిల్ బాగా తెచ్చిండు. ఎందుకు బాగా తెచ్చిందంటే అందరూ అరడికి ఇప్పుడు ఈడ మాట్లాడినాడు ఎవరు లేడు. ఎవరు మాట్లాడింది పుత్తూరు చుక్కరావుపల్లి మధ్యలో రాజన్న సిరిసిల్ల కరీంనగర్ బార్డర్ మధ్యలో ఉన్న బిక్కవాగులో అక్రమ ఇసుక రవాణా ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి గన్నేరువరం ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చి మేము స్థానిక ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వాళ్ళకు వస్తే అక్రమంగా ఈరోజు సుమారు స్థానిక జెడ్పీటీసీ సిద్ధం వేణు ఎస్ఐ రఫీక్ ఖాన్ ఎంఆర్ఓ గారి సహాయంతో నడుతున్న ఈ అక్రమ ఇసుక దారులు ఎస్ఐ గారు ముంగట ప్రత్యక్షంగా మా మీద దాడులకు దిగి ఈరోజు విపరీతంగా దాడి చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి అధికార పార్టీ బలంతో స్థానిక జెడ్పీటీసీ సిద్ధం వేణు బలంతో ఎంఆర్ఓ గారికి మేము 100 సార్లు ఫిర్యాదు చేసినాం. ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది, మీరు పట్టించుకోరంటే మేము ఎన్ని 100 సార్లు ఫోన్ చేసినా కూడా ఎంఆర్ఓ గారు లిఫ్ట్ చేయరు. ఇవాళ ఎంఆర్ఓ గారికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మా కాలేజ్ తీయండి, మీరు ఎన్నిసార్లు మేము ఫోన్ చేస్తాం, మీరు లిఫ్ట్ చేయలేదో మేము చూపిస్తాం. మేము ఎస్ఐ గారు కూడా చాలాసార్లు చెప్పినాం. స్థానిక ఎస్ఐ గారు వాళ్ళ పోలీస్ సిబ్బంది వచ్చి ఇక్కడ దాడి జరిగిన వాళ్ళని విడిచిపెట్టి ఈ పక్క మండలి ఎస్ఐ గారు ఉంటారు, వాళ్ళని తప్పియడానికి ప్రయత్నిస్తారు తప్ప ఇక్కడ దాడి జరిగింది, అక్రమంగా ఇసుక బండ్లు ఉన్నాయని చెప్పి పట్టించుకోవడానికి ప్రయత్నం చేయరు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తాం, ఇప్పటికి కూడా ఇక్కడ ఇసుక బండ్లు ఉన్నాయి, ఏ ఒక్క అధికారి కూడా వీటిని పట్టుకోవడానికి ట్రై చేయరు. ఇవాళ ఈ కేటీఆర్ గారు సొంత జిల్లా అని జిల్లా వైస్ చైర్మన్ సిద్ధం వేరు కానీ అడ్డా అని చెప్పే కదా ఈ దుర్మార్గం, ఈ చర్య, ఈ దాడి చేస్తున్నా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు వెంటనే ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారిని కానీ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం, వీరందరి మీద చర్య తీసుకొని వెంటనే కేసులు నమోదు చేయాలని చెప్పి కోరుతున్నాం.